దండాలయ్యా ఉండ్రాలయ్యా దయుంచయ్యా దేవా. మంచిగా మొక్కుకున్న రానుల్లా గణేషుణ్ణి మంచిగా మొక్కుకోర్రి. ఇక 9 రోజులు 10 రోజులు 11 రోజులు మంచిగా పూజ చేసుకోవాలి. ఇక నేను కూడా మంచిగానే మొక్కుకున్నా. అవును కానీ అట్లట్లా ఊర్లల్లా గణేషులు ఎట్లున్నారో ఒకసారి అట్లా అరుచుకొని వద్దాం రాండ్రి, నడువురి. నిజంగా ఊరు వాడ తీరొక్క గణపతులు పూజలు అందుకుంటారు కదా. సరే ఇప్పుడు మైబాద్ జిల్లా కంబాలపల్లి ఊర్లో ఉన్న గణపతులను దర్శనం చేసుకుందాం. వల్ల ఎందుకు ఆ ఊరికి అంటారా? పార్రి చెప్తా గాని. చూసిరా గణపతిని జైలు వేసినట్టు వేసిరు కదా. ఇక్కడ మన దర్శనం చేసుకోవాలంటే గిట్ల తాళం తీయాలి. ఈ ఒక్క గణపతే కాదు, ఈ ఊర్లో ఉన్న గణపతులు అందరినీ గిట్ల దాచి పెడుతురు. పూజ చేసుకోవాలనుకున్నప్పుడు ఇట్లా తెరుస్తురు. ఎందుకంటే కోతుల బాధనోళ్ళ ఈ ఊర్లే బొచ్చడు కోతులట. మనుషులు కనబడితే చాలు మీదికి వస్తాయి. ఈ గణపతి విగ్రహాలను చూసినానా ఆగుతలేవు. విగ్రహాల మీదికి ఎక్కి అంత మెంటల్ చేస్తానే అట. విగ్రహాలను ఖరాబ్ చేస్తాయి. అందుకే కోతుల నుంచి గణపతిని కాపాడేందుకు ఇట్లా పెట్టెలు డబ్బాలు తయారు చేసి దాచి పెడుతురు. ఇక ఈ ఉపాయం చూసినాక ఈ ఊర్లో దినాం గణపతి అంజన్న యుద్ధమే నడుతాంది పోని మాట్లాడుకుంటురు. ఇట్లా కోతులు మరి విచ్చలవిడిగా విపరీతంగా ఆగం చేస్తున్నాయి. కాబట్టి అందుబాటులో ఉన్నటువంటి రా మెటీరియల్ మన ర్యాప్టర్లు, మన అవి రీపర్లు తీసుకొచ్చి ఒక గది రూమ్ నిర్మాణం చేసి ఆ రూమ్లో ఆ యొక్క భగవంతుని మరి నెలకొల్పడం జరిగింది. అన్నట్టు ఇప్పుడు ఇంకొన్ని గణపతి మండపాల కాడికి పోదాం రారి. ఇగో ఇటు చూసిరా పైసల గణపతి పాలవంచల 70 లక్షల రూపాయలతోని వినాయకుడిని డెకరేషన్ చేసిరోల్లా. అన్ని ఒరిజినల్ నోట్లే మరి. ఇంకో దిక్కు గణపతుల నిమజ్జనాలు జోరుగా నడుతున్నాయి. మన హైదరాబాద్ కాడికెళ్ళి షురూ చేస్తే చిన్న ఊర్ల దాకా ఆట పాటలతోని పోయిరావయ్యా అనుకుంటా వినాయకుని గంగమ్మ కాడికి సాగదోలుతుర్రు.